వడ్డించేవాడు మనవాడైతే బంతులో ఎక్కడ కూర్చున్నా విస్తరణలోకి అన్నీ వచ్చేస్తారనేది సామెత. ఇదే రాజకీయాల్లో అయితే మంత్రి మనోడైతే ఏ పనైనా చిటుక్కునైపోద్దనేది అందరి ఆలోచన. కానీ ఇప్పుడు ఏపీలో అసలు అలా లేదంట. కేంద్ర మంత్రిగా మనవాడే ఉన్నా పెద్దగా ఉపయోగం లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన వేదన ఆవేదన దేనికోసం? సరిగ్గా స్పందించని ఆ కేంద్ర మంత్రి ఎవరు? కింజరపు రామ్మోహన్ నాయుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రి. శ్రీకాకుళం టీడీపీ ఎంపీగా గెలిచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారీయన. కేంద్ర మంత్రిగా మనవాడు ఉండడంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు చకచకా జరుగుతున్నాయి. మరికొన్ని ఎయిర్పోర్టుల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందన్నట్టుగా అసెంబ్లీ వేదికగా కామెంట్ చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాజధాని అమరావతి సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్టులో సర్వీసుల సంఖ్య పెంచకపోవడమే ఆయన అసహనానికి కారణం. రాజధాని ప్రాంతానికి దేశ విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు విమాన సర్వీసులు పెంచకపోతే ఎలా అనేది బోండా ఉమా ప్రశ్న. ఈ ఎయిర్పోర్ట్ లో దురదృష్టం ఏంటంటే మనకి మంత్రి, కేంద్ర మంత్రి మన పార్టీ నుంచే అక్కడ ఉన్నారు అధ్యక్ష. కానీ సర్వీసులు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి మనకి సర్వీసులు పెరగలేదు అధ్యక్ష. గతంలో ఏ సర్వీసులు ఉన్నాయో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన సర్వీసులు తప్పితే హైదరాబాద్కి ఈరోజు కూడా 5 ఫ్లైట్లు వెళ్తున్నాయి అధ్యక్ష. మీ వైజాగ్కి మీరు కూడా వెళ్తున్నారు అధ్యక్ష. మీ వైజాగ్కి 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బాంబేకి ఎన్ని కలిపి రోజుకి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 14-15 ఫ్లైట్లు, వారానికి 1-2 చొప్పున కడపకి, కర్నూలుకి వెళ్తున్నాయి అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రోజుకు 200 సర్వీసులు నడుస్తున్నాయి. కానీ గన్నవరంలో కేవలం 15 సర్వీసులు మాత్రమే. పైగా కాశీ, షిరిడి, గోవా సహా చాలా ప్రాంతాలకు ఫ్లైట్లు లేవు. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఫ్లైట్లు వేయడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కాశీకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, గోవాకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, షిరిడీకి వెళ్తానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, కలకటాకి వెళ్తానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, మైసూరు వెళ్తానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, క్యాపిటల్ అధ్యక్ష ఇది. అదే అధ్యక్ష. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ చూడండి, రోజుకి దాదాపు 200 ఫ్లైట్లు దిగుతాయి అధ్యక్ష. ఇక్కడ విజయవాడ ఏం చేస్తుంది అధ్యక్ష? రాజధాని అయింది, 15 ఫ్లైట్లు ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గన్నవరంలో విమాన సర్వీసులు పెంచాలని కోరుతున్నప్పటికీ రామ్మోహన్ నాయుడు స్పందించడం లేదని అన్నారాయన. కేంద్ర మంత్రి మనకు ఉండి కూడా నిష్ప్రయోజనం అయిపోయింది అధ్యక్ష. ఎక్కడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మనకి రూపాయి ఖర్చు లేదు అధ్యక్ష. ఇది వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ లేట్ అధ్యక్ష. మన ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ₹1 ఫండింగ్ అవసరం లేదు అధ్యక్ష. 0 అవరే అధ్యక్ష. మరి మామూలుగా విప్పులకి ఇంక వేరే ఫార్మేట్ లేదు కదా అధ్యక్ష, వేరే ప్రొసీజర్ లేదు విప్పులకి. కాబట్టే 0 అవర్లో మా ప్రాంత సమస్య కాబట్టి ఇది అందరికీ మీకు కూడా ఉపయోగపడేది కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష, మీరు సమస్య ఉంది, వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష. అందరికీ ప్రాబ్లం అధ్యక్ష. ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఫ్లైట్ లేవు. బోండా ఉమా విజ్ఞప్తికి రామ్మోహన్ నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.